ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. యా వెడ్మా బొజ్జు గారు, ఇప్పుడు ఇంతకుముందు మనకు విన్నాం, మన విజయ్ కుమార్ గారు కొన్ని అంశాలు చేశారు. ఏంటంటే భౌగోళికంగా తెలంగాణలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాన్ని అమరావతి సీఎంఓ నుంచి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మోడీ, అమిత్ షా, చంద్రబాబు ఆలోచనలే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు అనేటటువంటి ఒక వాదన కూడా వారు లేపినటువంటి పరిస్థితి. దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి. కూడా మతి భ్రమించింది. 10 సంవత్సరాల అధికారం నుండి వారు చేసిన పాపాలన్నీ కూడా తెలంగాణ రాజ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పినా ఇంకా వీళ్ళు నడిపిస్తారు వాళ్ళు నడిపిస్తారని ఇంతకుముందు శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఏ పార్టీలకు కొంత ఉండదు, ఏ పార్టీలు ఎట్లా పోరాటం చేయాలో అట్లా పోరాటం చేసి మరి ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు విజయ్ గారు మాట్లాడుతూ వాళ్ళు ఎంత ప్రెస్టేజ్ వెళ్ళిపోయినారంటే ఆ కుటుంబం అంతా కూడా అతలాకుతలమయ్యి వాళ్ళందరూ అయ్యా కొడుకులందరూ పరేషాన్లు ఉంటే ఈ కార్యకర్తలందరూ కూడా పెద్ద పరేషాన్లు వీళ్ళున్నారు. ఇప్పుడు విజయ్ గారు మాట్లాడే మాటలు నిజంగా వింటేనే అశాశ్వతంగా ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరు పుణ్యానానో ఇంకేదో చేస్తేనే ఇక్కడ కేసీఆర్ మీద కొట్లాట చేయలే. ఆ రోజుల నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా కేసీఆర్ మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారు. ఈరోజు ఆ 10 సంవత్సరాలు ఈరోజు హామీల గురించి వీరు మాట్లాడుతున్నారు. ఏదేదో చెప్పిండ్రు, గోస్ కమిషన్ ఒక పిసిసి దానికి సంబంధించిన నివేదిక అని, అదేవిధంగా ఇంకేంటిది బీజేపీ మోడీ రేవంత్ రెడ్డి మొత్తం ఏదో ట్యాక్స్ చేసిన ఇంకేదేదో చెప్తున్నారు. అదేవిధంగా అమరావతి నుంచి ఇక్కడ పరిపాలన నడిపిస్తున్నారని, ఇంకేదో సూర్యుని మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుందని, ఇవన్నీ ఏం లేదు. వీళ్ళకంత ప్రెస్టేజ్. ఈ రోజు వీరు ఇంతగానం మాట్లాడితే మీరు ఆ రోజుల్లో ఎన్ని రకాల హామీలు ఇచ్చారు వీళ్ళకి తెలవాలి. విజయ్ గారికి దళితుల్ని సీఎం చేస్తామని చెప్పారు, ఎందుకు చేయలేకపోయినరు? ఈ రోజు దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు చేయలేకపోయినరు? ఈ రోజు ఇంటిగా ఉద్యోగం అని ఎందుకు చేయలేకపోయినరు? 10 సంవత్సరాలు కేవలం రైతుల్ని రైతు భరోసా పేరు మీద మోసం చేసుకుంటా, దగా చేసుకుంటా, మోసం చేసుకుంటా, కాళేశ్వరం పేరు మీద ఏటీఎం లాగా దోచుకున్నారు తప్ప వేరేది ఏం చేయలే. మేము కేవలం 2 సంవత్సరాలలో మేము ఎన్ని హామీలు చేస్తాం మీరు ఒకసారి మీకు లిస్టులు మీకు పంపిస్తా చూసుకోండి. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మనం మీడియాలో ఉన్నాం కదా, ఇక్కడ మాట్లాడితే ఏదో హైలైట్ అవుతాం కదా అనే కాన్సెప్ట్ తో మాట్లాడడం కాదు. ఈ రోజు ప్రజాప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు దోచుకున్న మొత్తం ఖజానంతా ఖాళీ చేసిన ఎంతో మేము ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి ఒక్క స్కీమ్ ని మేము అమలు చేస్తున్నాం. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇందిరా మిల్లు నా నియోజకవర్గానికి రా, నేను చూపిస్తా ఎక్కడెక్కడ ఇందిరా మిల్లు ఇచ్చామో, ఎక్కడెక్కడ మేము ఏమేమి చేశామో అన్ని చూపిస్తాం. ఈ రోజు కాళేశ్వరం ఆ రోజులో కాళేశ్వరం పేరు మీద దోచుకున్నారు. దాంతో పాటు మిషన్ కాగితే మీద కోడి గెలికినట్టు గెలికి ఆ చెరువుల మీద కూడా డబ్బులు దోచుకున్నారు. మీకు దోచుడే తప్ప వేరే మార్గం ఏం లేదు. కాబట్టి మీరు కూడా హుందతనంగా మాట్లాడండి. ఈ రోజు కేవిత బయట వచ్చి మాట్లాడగానే ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి మీద బుద్ధ చల్లే ప్రయత్నం మీరు మానుకోండి. మీరు మీ యొక్క మీ పార్టీలో ఇన్ని రోజులు కవిత గారే మొత్తం బహిర్గతం చేస్తున్నారు, దోచుకున్నారు, దొంగలు దోపిడీ చేసిన విషయాన్ని స్పష్టంగా కవిత గారు చెప్తున్నారు. మీరు మీ కవిత అంతా తండ్రికున్న స్థానం కవితకు ఎంత ఏ స్థానం ఉంది చెప్పండి. మీకు రక్త సంబంధికులు మాట్లాడితే మీకు దాని గురించి ఏం తెలుసండి? మీరు విజయ్ గారు అట్లా ఇష్టమైనట్లు అట్లా మాట్లాడారు.